సమాజానికి, ముఖ్యంగా మహిళా సమాజానికి అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ప్రియమైన మిత్రులారా, ప్రజలారా, ఇవాళ అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనగానే మనమందరము జాతీయ శ్రామిక మహిళా పోరాట దినం మార్చి 8ని పురస్కరించుకొని ఇరాన్పై జరుగుతున్నటువంటి విధ్వంసకర అధర్మ యుద్ధాలకు నిరసనగా ఇక్కడ ఒక నిరసన కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. ఇది ప్రధానంగా ఇంతకుముందు భాస్కర్ చెప్పినట్లుగా అనవసరంగా జరుగుతున్నటువంటి యుద్ధాలు ఇవి. ఎవరికీ అవసరం లేదు, కానీ ఇది ఆధిపత్యానికి ఆరాటపడేటువంటి ఉబిళ్ళూరుతున్నటువంటి సామ్రాజ్యవాదులు చేస్తున్నటువంటి కుట్రలో భాగంగా జరిగేదే ఈ యుద్ధం. ఈ యుద్ధంలో ప్రధానంగా బలైపోయేది మహిళలు, పసిపిల్లలు. అందుకని ఈ దాడికి నిరసనగా, ఈ యుద్ధానికి నిరసనగా, ఈ అధర్మ యుద్ధాలకు నిరసనగా ప్రతి ఒక్కరు కూడా స్పందించాల్సినటువంటి అవసరం ఉన్నది. పోరాటానికి సిద్ధం కావాల్సినటువంటి అవసరం ఉంటుందనేది కూడా ఈ నిరసన కార్యక్రమం తెలియజేస్తుంది. ఈరోజు స్త్రీ విముక్తి పోరాటాలతోటే మహిళా విముక్తి జరుగుతుందనేటువంటిది సాధ్యమని, అందుకోసం అందరూ కూడా ఐక్య ఉద్యమాలతోటి ఇవి సాధ్యం చేసుకోవడానికి ముందుకు కదిలి రావాల్సిందిగా అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఒక ఆర్భాటంగా, లేదంటే ఒక ఉత్సవంగా, ఒక వేడుకలాగా చూస్తున్నటువంటి ఈరోజు, కానీ ఇది ఎంతోమంది శ్రమ కోర్చి ప్రజలకు సమాన హక్కులు కావాలి, శ్రమకు తగ్గ ఫలితం కావాలి, విశ్రాంతి కావాలి, ఇట్లా రకరకాల డిమాండ్లతోటి ప్రత్యేకంగా ఏర్పాటు కాబడినటువంటి ఈ దినాన్ని ఈ సంవత్సరం 2026 మార్చి 8న మేము ప్రపంచవ్యాప్తంగా శాంతి నెలకొల్పాల్సిన సందర్భంలో అశాంతి నెలకొంటున్నది అనేటటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రపంచ దేశాలు, ముఖ్యంగా సామ్రాజ్యవాద దేశాలు ఇరాన్ పైన, పశ్చిమాసియా లాంటి దేశాలపైన దాడులు చేస్తూ ఉంటే మహిళలు ఏ విధంగా బలవుతున్నారో, చిన్నపిల్లలు ఏ విధంగా బలవుతున్నారో లోకమంతా చూస్తూనే ఉంది. ఒక తల్లిగా ఈ బాధలన్నీ పరిశీలించగల స్త్రీ ఇవాళ మహిళా దినం జరుపుకోవడం ఒక పండుగ వేడుక కాదు. ఇది నిజంగా ప్రపంచంలో శాంతి నెలకొల్పాలని మనమందరం ఆలోచించాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తూ ఉన్నాం. ప్రజా సంఘాల ఉమ్మడి వేదిక దీనిని సామ్రాజ్యవాదుల యుద్ధాన్ని విరమించుకోవాలనే దిశగా కూడా కోరుతా ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రామిక మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈ సందర్భంలో ఇవాళ ప్రపంచ యుద్ధం లాగా అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇవాళ ఇరాన్ మీద యుద్ధోన్మాదాన్ని ప్రకటించినాయి. ఈ యుద్ధంలో ప్రధానంగా ఎక్కడ చనిపోయినా కూడా మహిళల మీద, మన చిన్నపిల్లల మీద ఇవాళ దాడులు జరుగుతున్న పరిస్థితి ఉన్నది. అందుకనే ఈ సామ్రాజ్యవాద యుద్ధోన్మాదంలో అంతిమంగా ఇబ్బంది పడేది ఎవరు అంటే ఫస్ట్ పిల్లలు, తర్వాత మహిళలు మాత్రమే. అందుకని ఇవాళ ఆయిల్ వనరుల కోసం, ఈ ప్రపంచ ఆధిపత్యం కోసం ఇవాళ అమెరికా సాగిస్తున్న యుద్ధోన్మాదాన్ని ఇవాళ ఖండించాల్సిన అవసరం ఉన్నది. అది ఏ దేశం మీద బాంబులు పడ్డా, ఎక్కడ బాంబులు పడ్డా ప్రతి చోట కూడా మానవ హననం జరుగుతుంది. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా మానవ హననానికి వ్యతిరేకంగా అమెరికన్ సామ్రాజ్యవాద విస్తరణలో భాగంగా ఇవాళ దేశం మొత్తం మీద, ప్రపంచం మొత్తం మీద ఇవాళ వాడు టారిఫ్ల పేరుతోటి, సుంకాల పేరుతోటి పెంచుతూ వాటి వినని వాటి ఇవాళ యుద్ధం పేరుతోటి ఇవాళ అనగదొక్కి ఇవాళ వాటిని తన చేతుల్లోకి తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. కాబట్టి అమెరికన్ సామ్రాజ్యవాద యుద్ధోన్మాద చర్యలకు వ్యతిరేకంగా ఇవాళ ప్రపంచ పీడిత ప్రజలు మొత్తం పోరాడాల్సిన అవసరం ఉన్నది. అందులో భాగంగా ఇవాళ నల్లగొండలో కూడా ఇవాళ యుద్ధోన్మాదానికి వ్యతిరేకంగా అమెరికా, ఇజ్రాయెల్ ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా దేశాల మీద సాగిస్తున్న యుద్ధ చర్యలకు నిరసనగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఒక దినాన్ని పాటించడానికి ఇవాళ ఇక్కడ నిరసన కార్యక్రమం తెలియజేయడం జరుగుతూ ఉంది. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.